సదాశివపేట పురపాలక సంఘం కౌన్సిల్ సర్వసభ సమావేశం వాడి వేడిగా సాగింది. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ సమావేశంలో ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ సాగింది. సమావేశం ప్రారంభం కాగానే ఎంకేపల్లి రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ పూర్తిగా నిండిపోవడంతో సిద్ధాపూర్ సర్వే నంబర్ 260లో డంపింగ్ యార్డ్ మార్చుటకు ప్రతిపాదించిన అంశాన్ని పలువురు కౌన్సిలర్లు అభ్యంతరం తెలపడంతో పొందుపరిచిన అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు. అనంతరం 3వ వార్డ్ కౌన్సిలర్ చౌదరి ప్రకాష్ మాట్లాడుతూ తమ వార్డు పేరును అంబేద్కర్ కాలనీగా మార్చాలని కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలిపిన వినతి పత్రాన్ని చైర్మన్కు అందజేశారు. అనంతరం పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, వెంటనే కుక్కల తొలగించుటకు తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్కు తెలిపారు. రేపటితో కౌన్సిల్ పదవీకాలం ముగిస్తుండటంతో మున్సిపల్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులను ఘనంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సామూహిక గణేష్ ఉత్సవం ఆఫీసర్ ఉంటాడు కాబట్టి మా హయాంలో 90 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినాయి. కొన్ని గ్రాంట్స్ వచ్చినా మాకు 25 కోట్లు సదాశివపేట మున్సిపాలిటీకి వస్తే పెండింగ్ లో ఉన్నాయి. 45 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి 5,50,00,000 రూపాయలు మంజూరైతే, అదేవిధంగా దోబిఘాట్ కొరకు ప్రభుత్వం కౌన్సిల్ కమిషనర్ గారికి విన్నవించుకోవడం ఒకటే, ఏవైతే పెండింగ్ పనులు సహకారంతో మీరు వారికి ప్రపోజల్స్ వారి ద్వారా ప్రభుత్వానికి పంపించి అభివృద్ధికి దోహదపడుతుంది. ఉపజను పని కూడా సగమే జరిగింది, మిగతా పని పెండింగ్ ఉన్నది. 500 కుక్కలు అయిపోయింది సార్. దాని నెక్స్ట్ ఇంకా అయిపోయినాయి సార్. 500 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నాయి ఇప్పుడు. ఆ డౌట్ ఏంటంటే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళి ఇంపోర్ట్ చేస్తున్నామా ఈ బిల్లుల గురించి? ప్రొడక్షన్ బాగుందన్న, ప్రొడక్షన్ బాగుంది. మన నీళ్ళు ఏమైనా ఉందా? ఇప్పుడు కౌన్సిల్ ఈ రోజుకు కథం అయిపోతుంది, కానీ రేపటికి ఏమున్నా మీ ఇంటి కాడికి వస్తుంది, మీ ఆఫీస్ కాడికి వస్తారు అందరు. ఇప్పుడు 8 లక్షలు చెల్లిస్తున్నాం అంటే దానికి పరిష్కారమైనా జరగాలి, లేకుంటే 8 లక్షలు ఎందుకు చెల్లిస్తున్నాం మనం? మరి అప్పుడే పెట్టి ఇప్పుడు కేటాయిస్తుంటే స్థలాలు భవనాలు కూడా అయిపోతున్నాయి కదా. అవును, ఎవరన్నా అడిగితే కదా, అడగలేదు కదా ఎవరు. మనం ప్లేస్ అడుగుతున్నాము. ఇప్పుడు కాలుతుందా? ఇప్పుడు మనం ప్లేస్ అడుగుతున్నాము, వాళ్ళు కేటాయిస్తే ఇస్తే అప్పుడు ఎవరన్నా కుల సంఘం ఇయ్యలేదు. ఇప్పుడు మనం ప్లేస్ అడుగుతున్నాము కావాలని, వాళ్ళు ఇచ్చేస్తారా? ఇప్పుడు ప్లేస్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడో డబుల్ బెడ్రూమ్ లో దిక్కి ఇచ్చిర్రు అనుకో, ఆడ పోయి మేము ఉంటాము కట్టుకోమంటారు. ఏడున్నది, ఏడిస్తారు. మనం కాబట్టి ఉన్న డంపింగ్ యార్డ్ 2-3 సార్లు రోడ్డు మీదకి వస్తే లోపలికి దొబ్బేసిండ్రు. మనం అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నది, ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు తీసుకురావాలంటే సదాశివపేట ఇప్పుడు అక్కెన్పల్లి రోడ్డు తీసుకురావాలి. ఎక్కడైనా వెంచర్ అయినా అంటే ఆడికెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు ఈడనే వేయాలి. ఉన్నది ఒకటే ఉన్నది కాబట్టి మీరు ఎక్కడ బాగుంటాయి మెన్షన్ చేసారు కాబట్టి మేము అడుగుతున్నాం. ఆడ మనకు తెలియదు. ఇప్పుడు మన గవర్నమెంట్ ల్యాండ్ ఎటుంటే ఆడ ఖచ్చితంగా అనేది అభిప్రాయం కాదు. దయచేసి రూల్ ఉందా?
బండి గురించి ఏం పార్టీలకు అతీతంగా పదకొండు సంఘానికి ఎలక్షన్ అన్నా మేము ఆమోదం చెప్తున్నాం. గతంలో మున్సిపల్ చైర్మన్ గా మా అమ్మగారు పిల్లలు చేయమగారు ఉన్నప్పుడు అందరూ కూడా కౌన్సిల్, ప్రతి ఒక్క కౌన్సిల్ మరి ఒక ఆఫీస్ స్టాఫ్, పాత్రికేయులు అందరూ కూడా మాకు సహకరించి 4 సంవత్సరాలు సహకరించినందుకు అందరు ఆఫీసర్లకు, నాతోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్ గారికి, ఆఫీస్ స్టాఫ్ కూడా అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా అభివృద్ధి చేసుకున్నాం. టౌన్ కూడా సుందరీకరణ కూడా చేసుకున్నాం. మరి ఈరోజు సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, మరి ఇంజనీర్ గారు, మేనేజర్ గారు, టీపీఓ గారు, పేరు పేరున మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ, రిపోర్టర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం 5 సంవత్సరాల కాలంలో ఇంచుమించు మనము మిషన్ భగీరథతో పాటు మన డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇంచుమించు 1,50,00,000 వరకు 150 కోట్ల వరకు మనం డెవలప్మెంట్ చేసుకున్నాం. మనం మన పీరియడ్లో మరి హాస్పిటల్ కానీ, మరి ఉబయరు కానీ, మరి రోడ్డు డివైడర్ కానీ, మన లైబ్రరీ కానీ, మన ఊరు మరి వెల్కమ్ ఆర్చిల్ కానీ ఇంచుమించు మనం చాలా సుందరీకరణతో పాటు డెవలప్మెంట్ అంటే అది నిరంతరం జరిగే ప్రక్రియ కాబట్టి మనం ఇప్పుడు కూడా ఇంకా శాంక్షన్ అయినవి ఉన్నాయి, మరి టెండర్లు అయినవి ఉన్నాయి. మనం నిన్ననే కొన్ని కొబ్బరికాయలు కూడా కొట్టుకున్నాం. దయచేసి మన పీరియడ్లో అభివృద్ధితో పాటు సుందరీకరణ చేసుకున్నందుకు మరి మనకు సహకరించిన మరి ఎమ్మెల్యే గారికి, మరి మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ, మరి నాతో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే, మరి పొరపాట్లు ఉంటే నన్ను క్షమించి మరి అభివృద్ధికి సహకరించిన మరి కౌన్సిలర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అనుభవ పాలనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కౌన్సిల్ సోదరులందరికీ, మరి వేదికల పెద్దలందరికీ, మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, సోదరి మరి మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 5 ఏళ్ల పాలనలో ఎవరినైనా ఏమన్నా మేము వ్యక్తిగతంగా అయితే ఇబ్బంది పెట్టింది ఏముండదు. మేము ప్రజలకు, ఆఫీసర్లకు మధ్యగా వారధిగా ఉండి మా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాలనే ఉద్దేశంతో కొందరు ఆఫీసర్ల పైన మేము బెదిరింపులకు పాల్పడవచ్చు, కానీ వ్యక్తిగతంగా మాత్రం కాదు. ఎందుకంటే మా వార్డు ప్రజలకు మేము సమాధానం చెప్పాలి కాబట్టి మీకు ఆఫీసర్ల పైన ఒత్తిడి తీసుకురావచ్చు. మీకు కూడా పై స్థాయి నుంచి ఒత్తిడి ఉండొచ్చు, కొంతవరకు పనులు కావచ్చు, కాకపోవచ్చు. కానీ దీన్ని వ్యక్తిగతంగా ఎవరు తీసుకోవద్దు. కౌన్సిల్ సోదరులు అయినా సరే, మా అక్క చెల్లెలైనా సరే, ఇక్కడ మేడం, కమిషనర్ మేడం, చైర్మన్ మేడం, అన్నగారు, గోపాలన్న గారు, ఇంకా పెద్దలు ఎవరైనా సరే, మిత్రులు, ఇంకా అందరు కూడా చెప్తున్నాను, ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడే విషయాలు కావు. కొందరు వ్యక్తిగత స్వార్థాల కోసం ఒకరిపై ఒకరి చెప్పి ఫ్రెండ్షిప్ను విడదీసిండ్రు. మంచి కౌన్సిల్ ఉండేవాడి, మంచి కౌన్సిల్, మంచి మిత్రులం ఉంటే వ్యక్తిగత స్వార్థాల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం ఒక ఫ్రెండ్షిప్ ఇదే కాదు, పొలిటికల్ బయట కూడా జరుగుతుంటాయి విషయాలు. కాబట్టి మన కడుపు నింపుకోనికే వేరే మీద చార్య చెప్పి వ్యక్తి దోస్తాలు కానీ, అన్నదమ్ములు కానీ, ప్రతి దాంట్లో అనుభవాలు జరుగుతుంటాయి.
కాబట్టి ఎవరు కూడా దీన్ని అనేదా భావించవద్దు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. కాబట్టి అందరూ కూడా ఈ వ్యక్తిగతంగా అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్పెషల్లీ మా మున్సిపల్ సిబ్బంది మరియు మా కార్మిక సోదరులు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి మబ్బులు 5 గంటలకు వస్తారు, రోడ్ల పైన ఉడుస్తుంటారు, మోరీ తీస్తుంటారు, మన మలమూత్రాలు వాళ్ళు తీస్తారు. వాళ్ళకు స్పెషల్ థ్యాంక్స్ నేను చెప్పుకుంటూ ఈ సభను ఉద్దేశించి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నేను వచ్చి 1 year అయింది. కొంతమంది కౌన్సిలర్కి నేను నచ్చట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను బాగానే చేశాను. కొంతమంది కావాలని కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ మున్సిపాలిటీలో. ఈరోజు లాస్ట్ మీటింగ్ ఉంది. అందరికీ ధన్యవాదములు. కౌన్సిలర్ అందరూ నాకు సహకరించినందుకు నేను చైర్మన్ అయినాను, వారికి నా ధన్యవాదములు. ఎవరు ఏ పార్టీలు ఉన్నా కానీ అందరం కలిసిమెలిసి ఉండాలని నా అభిప్రాయం. ఏ కులమైనా ఏ పార్టీ అయినా అది పార్టీ ఉన్నంతసేపే. మనం బయట కలిసినప్పుడు ఇట్లా గొడవ పెట్టుకున్నట్లు ఇట్లా చూడనట్టు చేయొద్దు. అందరం కలిసిమెలిసి ఉండాలి. పార్టీది ఏంటి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. అందరం మంచిగా ఉండాలి, అందరం కలిసి ఉండాలని నా కోరిక.